రాష్ట్ర రాజకీయాలు ఓ ఎత్తైతే తిరుపతి రాజకీయం మరో ఎత్తు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత కొంతకాలంగా సీనియర్ లీడర్స్ సైలెంట్గా ఉంటున్నారట. అంతేకాదు, ప్రత్యర్థులు టార్గెట్గా చేస్తున్న ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదట. దీంతో తిరుపతి టీడీపీలో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే నాయకుడి కోసం పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీలకు విపరీతమైన సెంటిమెంట్ ఉండే అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి. నాటి ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీకి తిరుపతికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని కేడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీ అధిష్టానం స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం అడుగడుగునా కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోందట. అది ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతుందన్నది కార్యకర్తల వాదనగా తెలుస్తోంది. గత ఏడాది వైసీపీ చిన్న చితకా నేతలతో కలిసి స్థానిక కూటమి నాయకులు దందాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో స్థానిక నేతలైన సుగుణమ్మ, ఎడిఫై విద్యా సంస్థల అధినేత ప్రణీత్, జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు టీడీపీ టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకు వెళ్లింది. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. నియోజకవర్గంలో భాగస్వామ్య పార్టీ అభ్యర్థి గెలిచారు. అయినా సరే తాము పవర్లో ఉన్నామా లేదా అన్నట్టుగా ఉందట కేడర్ పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే, స్టేట్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ ఉన్నప్పటికీ ఆమెను గుర్తించే పరిస్థితితో కేడర్ లేదట. గంగమ్మ గుడి చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవమే ఇందుకు ఉదాహరణగా కార్యకర్తలు చెప్తున్నారు. తిరుపతికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు 4 వచ్చాయి. ఒక్క సుగుణం మినహా మిగిలిన వారికి పదవులు దక్కాయి. షార్ప్ చైర్మన్ పదవి రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రుద్రకోటి సదాశివం దక్కించుకున్నారు. ఇక డైరెక్టర్స్ గా చాలా మందికి ఛాన్స్ దక్కింది. కానీ వీళ్ళలో ఏ ఒక్కరూ కార్యకర్తల సమస్యల మీద పార్టీని ముందుకు తీసుకువెళ్లే దిశగా పనిచేయడం లేదట. ఇక గ్రూపుల గోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని కార్యకర్తలు వాపోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ తిరుపతి నియోజకవర్గంలో దూకుడుగా వెళ్తోంది. ఇప్పటి నుంచే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు తమ కార్యకర్తలను రెడీ చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఇక మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. గతంలో భూమన లేవెత్తిన గోశాల అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆ అంశాన్ని స్థానిక టీడీపీ నేతలు సరిగా డీల్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోందట. నెపం మొత్తం పోలీసుల మీదకి నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానిక టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారట. ఇక 2 నెలల క్రితం అభినయ్ రెడ్డి అనుచరుడు చైతన్య యాదవ్ ఓ కారు డెకార్స్ యాజమానిపై దాడి చేశారు. తాజాగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి దళిత సామాజిక వర్గానికి చెందిన పవన్ అనే యువకుడిని తన ఆఫీసులో బంధించి తీవ్రంగా హింసించిన వీడియో బయటకు వచ్చింది. దీని మీద మంత్రుల స్థాయిలో స్పందించారే గాని స్థానిక నేతలు మాత్రం నిద్రపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట తిరుపతి తెలుగు తమ్ముళ్లు. ఇన్ఛార్జి సుగుణమ్మ ఇప్పటి వరకు ఏ ఒక్క అంశం మీద స్పందించిన దాఖలాలు లేవంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పోనీ మిగిలిన నేతలైనా యాక్టివ్గా ఉన్నారా అంటే అది లేదు. స్థానిక వైసీపీ నేతలు పార్టీని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్న నియోజకవర్గ టీడీపీ నాయకులు కిమ్మనకపోవడాన్ని, కౌంటర్ చేసేందుకు కనీస ప్రయత్నం చేయకపోవడాన్ని ఎలా చూడాలి అని ప్రశ్నిస్తోందట టీడీపీ కేడర్. ఇదే విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసే ప్రసక్తే లేదని తిరుపతి తమ్ముళ్లు తెగేసి చెప్పడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా భూమన కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే తమకు బలమైన నాయకుడు కావాలని డిమాండ్ చేస్తున్నారట. పార్టీ కోసం ప్రాణం పెట్టే బలమైన నాయకుల సేవల్ని వాడుకోవడంలో విఫలం అవుతున్నట్లు ఓ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలో వైసీపీని ఎదుర్కోవాలంటే బలమైన టీడీపీ నేత కావాల్సిందే. ఎందుకంటే తిరుపతి అనేది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంది. తిరుపతిలో ఏం జరిగినా అది ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. సీఎం చంద్రబాబు కూడా తిరుపతి మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు. స్వయాన తిరుమల వెంకటేశ్వరుడే తనకు పునర్జన్మ ఇచ్చారంటూ అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక అభివృద్ధి పరంగా చూడాలంటే తిరుపతిని సరస్వతి నిలయంగా మార్చి ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చారు చంద్రబాబు. పరిశ్రమల పరంగా కూడా తిరుపతి అగ్రగామిగా ఉంది. గతంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిగా పనిచేసిన వెంకయ్య నాయుడు తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటి నుంచి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు తొలి నుంచి తిరుపతి అంటే మమకారం ఎక్కువ. 1983 నుండి నేటి వరకు తిరుపతి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు స్థానిక నేతల్లో ఐక్యత లేకపోవడంతో వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులను బేరీజు వేసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పుడు తిరుపతి ఇన్ఛార్జిగా యువతకు అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తుందట. ఇందులో భాగంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్త పెనుమాడు ప్రణీత్ ను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు, పార్టీ సర్వేలు, యువత అభిప్రాయాలు సేకరించి పార్టీ దసరా పండుగకి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై ఫుల్ క్లారిటీతో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తిరుపతి పగ్గాలను ప్రణీత్ కు అప్పగించేందుకు అంగీకరించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వివాదరహితుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, తన సొంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా కలిసొచ్చే అంశాలుగా పార్టీ భావిస్తోంది. అంతేకాదు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా రోహిత్లతో ప్రణీత్ కు మంచి సంబంధాలు ఉన్నాయట. అందుకే తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రణీత్ పేరు ఖరారు అయినట్లు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.